హలో అండి. ఈ షార్ట్‌లో రాగి పిండి ఎలా ప్రిపేర్ చేయాలో నేను షేర్ చేస్తానండి. స్కిప్ చేయకుండా చూడండి. ఎవ్రీ టైమ్ డీమార్ట్‌లోనే తీసుకుంటాము. 1 కేజీ రూ. 65 ఉంటుందండి. తెలియని వారి కోసం హెల్ప్ అవుతుందని నేను షేర్ చేస్తున్నాను. చూసారా అండి, నేను 5 కేజీస్ ప్రిపేర్ చేస్తున్నాను. ఎవ్రీ టైమ్ మా ట్విన్ సిస్టరే ప్రిపేర్ చేస్తారు. మా సిస్టర్ యూఎస్ వెళ్ళాక నేను స్టార్ట్ చేస్తున్నానండి చేయడం. నాకు ఎప్పుడు ఛాన్స్ ఇచ్చేవారు కాదు. మా సిస్టరే ప్రిపేర్ చేసి నాకు పంపించేవారు. చూసారండి, ఇంత డస్ట్ ఉంటుంది. కంపల్సరిగా చాలా క్లీన్ చేసుకోవాలండి. మనకి ఫార్మర్స్ నుండి వచ్చిన ఆర్గానిక్ అయినా కానీ ప్యాకింగ్ చేసేటప్పుడు అక్కడంతా గ్రౌండ్ ఉంటుంది కాబట్టి కొంచెం డస్ట్ అయితే వస్తుందండి. మనం ఎక్కువ క్లీన్ చేయాలి దీన్ని. నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను చేశానండి. ఎలా చేయాలంటే, రాగులు మనకు కనిపించేంత వరకు వాటర్లో క్రిస్టల్ క్లియర్గా ఉండేంత వరకు ఎక్కువ క్లీన్ చేయాలి. 24 అవర్స్ అండి ఈ ప్రాసెస్ అంతా. సేమ్ నేను ఎలా చేశానో అలా చేసుకోండి, చాలా బాగా వస్తుంది. 24 అవర్స్ గుర్తుపెట్టుకోవాలి. నేను ఎప్పుడు ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసినా బిఫోర్ స్లీపింగ్ టైం స్టార్ట్ చేస్తానండి. నైట్ 9:30 PM అలా స్టార్ట్ చేశాను. నెక్స్ట్ డే 9:30 PM వరకు అలాగే నానపెట్టాలి. మిడిల్లో మనం 8 అవర్స్కి 12 అవర్స్కి వాటర్ చేంజ్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ఫిల్టర్ చేసి, జస్ట్ అలా ఫిల్టర్ చేసి ఏ ఏ క్లాత్తో మూట కట్టాలనుకుంటున్నారో అది బిఫోరే వాష్ చేసి పెట్టుకోండి. దానిలో అలా పెట్టేసేయాలండి. అది కూడా 24 అవర్స్ ఉండాలి. మనం ఆ టైంలోనే ఫ్రీగా ఉంటాము కాబట్టి స్లోగా ప్రాసెస్ ఉంటుందండి ఇది. 24 అవర్స్ అలా ఓపెన్ చేసిన తర్వాత చూసారండి, చిన్న స్ప్రౌట్స్ వచ్చాయి. ఇది అలాగే కొంచెం స్కిప్ చేసి కొంచెం లేట్ అయిందనుకోండి, స్ప్రౌట్స్ పెద్దగా అయిపోతాయి. మనకి ఫెయిల్ అయిపోతుందండి. రాగి జావ కాసేటప్పుడు కొంచెం లిక్విడ్గా అయిపోతుంది. ఇది అనుకోండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారండి, 24 అవర్స్ నేను డ్రై చేసేస్తాను. డే లైట్లోనే డ్రై చేయాలండి. మనం అవుట్ సైడ్ పెట్టకూడదు. మూమెంట్ లేకుండా, మన డస్ట్ పడకుండా ఉండేలాగా మన హోమ్లోనే డే లైట్లో వేయాలి. నెక్స్ట్ అది కూడా 24 అవర్స్ అండి. నెక్స్ట్ రోస్ట్ చేస్తున్నాను. ఈ ప్యాన్స్ 2 ప్యాన్స్ పెట్టుకున్నానండి. అది చూసారా, చిన్న కప్తోనే చేస్తున్నాను. ఎక్కువ వేయకుండా. రాగులు చాలా జాగ్రత్తగా చేయాలండి, రోస్ట్ చేయాలి. ఎందుకంటే ఈజీగా మాడిపోతాయి. మాడిపోయినా కానీ మనకి ఫ్లేవర్ చేంజ్ అయిపోతుంది. ధనియాలు అంత 5 కేజెస్లో చాలా కొంచెం తీసుకున్నాను. చూసారా అండి, చాలా మంచిది డైజెషన్కి. కిడ్స్కి అయితే చాలా మంచిదండి. మా 4 కిడ్స్కి చూసారండి, పిండి పట్టాకి ఇలాగ వచ్చేసింది. 3 ఇయర్స్ నుండి మేము అలాగ ఇచ్చేవాళ్ళము. మా 4 కిడ్స్కి మా ట్విన్ సిస్టర్ కాంపిటీషన్ పెట్టేవారండి, ఎవరు ఫస్ట్ తాగాలి అని. అలా పోటీగా ఫస్ట్ అలా తాగేసేవారు కిడ్స్. ఇప్పుడు బాబు వాళ్ళు యూఎస్ వెళ్ళిపోయాక పాప వాళ్ళు కొంచెం తాగడం తగ్గించారు. కానీ బాబు వాళ్ళకి మా సిస్టర్ ఇస్తూ ఉంటారు. మనం కూడా అండి తాగితే చాలా హెల్తీ, చాలా టేస్ట్ ఉంటుంది. చూసారండి, అలా వస్తుంది. థ్యాంక్స్ ఫర్